విద్యార్థులను పీడిస్తున్న అతిపెద్ద భూతం డ్రగ్స్. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఈ డ్రగ్స్ వినియోగం నేడు మహమ్మారిలా మారి నేటి యువతను, వారి మేధస్సును, ఆరోగ్యంను హరించివేసి వారి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన పట్టణాల్లో ఇది ఎక్కువగా పట్టి పీడిస్తుంది. ఈ డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలి డ్రగ్స్ సప్లైదారులపై, వినియోగదారులపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. దీనిలో భాగంగానే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచింపచేసేదిగా ఉంది. సినీ సెలబ్రిటీలకు సీఎం రేవంత్ రెడ్డి సున్నితమైన హెచ్చరికలు జారీ చేశారు. మా సినిమా రిలీజ్ అవుతుంది, మాకు టికెట్లను పెంచుకునే అవకాశాన్ని కల్పించాలంటూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కోరే సినిమా ప్రొడ్యూసర్లు, సినిమా సెలబ్రిటీలకు ఈ డ్రగ్స్ విషయంలో పలు సూచనలు చేశారు. ప్రతి సెలబ్రిటీ తప్పనిసరిగా సామాజిక బాధ్యతగా భావించి ప్రతి కొత్త సినిమా రిలీజ్ అయ్యే హాల్లో ప్రదర్శింపబడే సమయంలో తప్పనిసరిగా డ్రగ్స్ అవేర్నెస్ కలిగిన 2-3 నుంచి 3 నిమిషాల నిడివిగల వీడియోను తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండి అందరికీ మార్గదర్శకంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే అటువంటి వీడియోను చేసి ప్రభుత్వానికి అందించి ఎందరికో స్ఫూర్తినిచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవిని కొనియాడారు రేవంత్ రెడ్డి. రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? సినీ సెలబ్రిటీలు ఏమంటున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు సీనియర్ ఫిలిం క్రిటిక్ అప్పాజీ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా త్రిపురనేని చిట్టిబాబు గారు నిర్మాత, నటులు, ఈయన జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక సినిమా నిర్మాత రామ సత్యనారాయణ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా నటుడు, దర్శక, నిర్మాత రఫీ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం అప్పాజీ గారితో మాట్లాడదాం. అప్పాజీ గారు నమస్తే సార్. అప్పాజీ గారు, ముఖ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో నిర్ణయం, ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? సినీ సెలబ్రిటీస్కి అంటే ఆయన ఒక రకంగా సున్నితమైన హెచ్చరికలు జారీ చేశారని అనుకోవాలి. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా ఆంధ్ర తెలుగు ప్రజలు ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది? అంటే ఈ రేవంత్ రెడ్డి గారి సూచనకి సంబంధించి భిన్నాభిప్రాయాలకు అసలు తావులేదు. అందరూ స్వాగతిస్తారు. 1% కాదు, 100%, 99% కాదు, 100% అందరూ ప్రతి ఒక్కరు కూడా స్వాగతించే మంచి విషయం ఇది. అలాగే ఆయన ముందుగా చిరంజీవి గారిని అభినందించడం, ఈ విషయంలో ముందుకు వచ్చి ఆయన ఒక వీడియో చేసి, ఎందుకంటే ఆయన కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అలాగే మిగతా హీరోలందరూ కూడా చిరంజీవి గారి బాటలో ముందుకు వచ్చి దీని మీద ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునివ్వడం అన్నది ప్రత్యేకంగా మనం అభినందించాలి. గతంలో కూడా రక్తదానం ఇవన్నీ కూడా ఆయన ఇట్లాంటివి ముందుగానే ఉంటారు చిరంజీవి గారు. అవును, రక్తదానం కానీ, నేత్రదానం, అలాగే ఈ మధ్యకాలంలో కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా ఇప్పించారు. కాబట్టి చిరంజీవి గారు ముందుకు రావడం అన్నది చాలా అభినందించదగ్గ విషయం. చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా హీరోలందరూ కూడా ఖచ్చితంగా వస్తారనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది మన దేశాన్ని పట్టి పీడించే సమస్య. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడు బాగా వేళ్ళూనుకుని యువతరాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా జరిగే దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. దాన్ని నివారించడం కోసం కృషి చేయాలి. కాబట్టి మిగతా హీరోలందరూ కూడా అంటే కొంచెం ఇనిషియేట్ తీసుకుంటే, ఎవరైనా సంప్రదిస్తే చాలు, వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు. దీనికి తగిన ఇది వీడియోలు కానీ, లేకపోతే మరొకటి కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇటువంటివి చేయడానికి